Next one is what is the output of given code. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్, ఇవి నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది? 32 ఎలిమెంట్స్ కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 1 2 3 4 నెంబర్ ఆఫ్ రోస్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 8 4 5 6 7 8 0 to 7 0 to 3. Next, size of ARR. ARR అంటే వాల్యూ ఎంత? టోటల్ సైజ్ ఆఫ్ an array ఎంత? 32 కదా, 32. సైజ్ ఆఫ్ ఆపరేటర్ రిటర్న్స్ ద 32 ఇంటీజర్స్ ఉన్నాయి. ఇంటీజర్ సైజ్ ఎంత? 2 బైట్స్ కాబట్టి టోటల్ సైజ్ ఎంత? 64. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత వస్తుంది? 64 వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సైజ్ ఆఫ్ ARR ఆఫ్ 1. ఇది ARR ఆఫ్ 0, ఇది ARR ఆఫ్ 0, ఇది ARR ఆఫ్ 1, ఇది ARR ఆఫ్ 1. సైజ్ ఎంత? టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇంటీజర్ సైజ్ 2 బైట్స్ కాబట్టి ఇంటూ 2 అంటే టోటల్గా 16. సో ARR ఆఫ్ 1 యొక్క సైజ్ ఎంత? 16 బైట్స్. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ARR ఆఫ్ 1 0. ARR ఆఫ్ 1 0 అంటే ఈ ఎలిమెంట్ వస్తుంది, ఈ ఎలిమెంట్ వస్తుంది. దాని సైజు ఇది సింగిల్ 1 ఇంటీజర్ సైజ్ ఎంత? 2 బైట్స్. సో కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే 64 అనేది టోటల్ అరే సైజు, 64 అనేది 1 రో యొక్క సైజు, 1 ఎలిమెంట్. Alt F9, yes, Control F9, Alt F5.